అందరికీ నమస్కారం. క్రైస్తవ విశ్వాసంలో చాలామందిని వేధించే ప్రశ్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు దేవుళ్ళా లేక ఒక్క దేవుడేనా? బైబిల్లో త్రిత్వము అనే పదం నేరుగా లేకపోయినా ఈ సిద్ధాంతం లేఖనాల్లో స్పష్టంగా ఉంది. దీన్నే దైవత్వం అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే దేవుడు ఒక్కడే, కానీ ఆయన ముగ్గురు విశేష వ్యక్తుల్లో అనగా తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మగా నిత్యం ఉంటారు. వీరు ముగ్గురు సమానమైన దైవత్వం కలిగి ఉండి ఒకరితో ఒకరు విడదీయలేని సంబంధం కలిగి ఉంటారు. తండ్రి, మొదటిగా తండ్రిని మనం సృష్టికర్తగా గుర్తిస్తాం. ఆకాశమును, భూమిని సృష్టించిన మూలం ఆయనే. తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించి మనం పాపంలో ఉన్నప్పుడు మనల్ని రక్షించడానికి ఒక ప్రణాళిక వేశారు. తండ్రి ఈ సృష్టి కార్యమును మరియు రక్షణ ప్రణాళికను కుమారుని ద్వారా ఆరంభించారు. కుమారుడు యేసు, రెండవ వ్యక్తి కుమారుడైన యేసుక్రీస్తు. ఈయన కేవలం ఒక ప్రవక్త కాదు, ఆదిలో ఉన్న వాక్యము దేవుడై ఉండి శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. తండ్రిని మనం నేరుగా చూడలేం, కానీ యేసులో మనం దేవుని మహిమను చూసాం. యేసు మన పాపాల కోసం సిలువపై ప్రాణం అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన ద్వారానే మనం తండ్రిని చేరగలం. పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్. యేసు పరలోకానికి వెళ్ళాక మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన పంపిన సహాయకుడే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఏదో ఒక శక్తి కాదు, ఆయన మనలో నివసించే దేవుడు. ఆయన మనకు సత్యమును బోధిస్తాడు, బుద్ధి చెప్తాడు, ప్రార్థనలో సహాయం చేస్తారు మరియు యేసు గురించి సాక్ష్యం ఇస్తారు. బైబిల్ ఆధారాలు. దేవుడు తన గురించి తాను మాట్లాడినప్పుడు మన స్వరూపంలో మన పోలిక చొప్పున అంటూ బహువచనాన్ని వాడారు. ఇది దేవునిలో త్రిత్వాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా యేసు బాప్తిసం పొందినప్పుడు కుమారుడైన యేసు నీళ్ళల్లో ఉండగా పరిశుద్ధాత్మ పౌరం వలె దిగిరావడం మరియు తండ్రి ఆకాశం నుంచి మాట్లాడడం మనం చూస్తాం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులను ఒకేసారి ప్రత్యక్షమయ్యారు. ఉదాహరణలు. దీన్ని అర్థం చేసుకోవడానికి మానవ మనసు ఒక గొప్ప ఉదాహరణ. అగస్టిన్ అనే వేదాంతి చెప్పినట్లు మనసులో ఆలోచన, ఆ ఆలోచన ద్వారా కలిగే జ్ఞానం మరియు ఆ రెండింటి మధ్య ఉండే ప్రేమ. మైండ్, నాలెడ్జ్ అండ్ లవ్. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కడే. మరొక ఉదాహరణ. మనిషికి శరీరం, మనస్సు మరియు ఆత్మ ఎలా ఉంటాయో దేవుడు కూడా అలాగే త్రిత్వంగా ఉంటారు. మోరల్. దేవుడు మనకు దూరంగా ఉండే గందరగోళం కాదు, ఆయన మనతో సంబంధం కోరుకునే ప్రేమమయుడు. తండ్రి మనల్ని ప్రేమించారు, కుమారుడు మనల్ని రక్షించారు, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి ఒక్కటే అయి ఉన్నారు.